హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సురేష్ స్టడీ సర్కిల్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో అండి ఇది. ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూవ్మెంట్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనం మోడరేట్ పేస్ గురించి తెలుసుకున్నాం. టుడే అవర్ టాపిక్ డిస్కషన్ ఎక్స్ట్రీమిస్ట్ వేస్ట్. ఇది అతిపాత యుగము అండి. 1905 నుంచి 20 వరకు ఉంటుంది. ఈ కాలంలో జాతీయ ఉద్యమాన్ని నడిపింది అతివాదులు. మరి మితవాదులకు అతివాదులకు ప్రధానంగా భావఘర్షణ కొనసాగింది. మితవాదులు ప్రజాశక్తిని తక్కువ అంచనా వేసిండ్రు. వాళ్ళు హక్కులను యాచకత్వ పద్ధతి ద్వారా సాధించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు అందుకొరికి మితవాదులను అతివాదులు ఏమన్నారంటే భిక్ష అడుక్కోవడంగా పేర్కొన్నారు. 1896-1900 మధ్యలో భారతదేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అప్పుడు ఆంగ్లేయులు ప్రేక్షక పాత్రను పోషించారు. ఈ విషయం అతివాదులకు చాలా కోపాన్ని తెప్పించింది. అతివాద ఉద్యమానికి ప్రేరేపించినటువంటి అంతర్జాతీయ సంఘటనలు ఆఫ్రికాలో అబిసినియా ఇటలీని ఓడించడం, దక్షిణాఫ్రికా రైతులు బోయర్లు ఆంగ్లేయులను ఓడించడం, జపాన్ రష్యాను ఓడించడం. అతివాదులు జాతీయ ఉద్యమాన్ని చేపట్టడానికి తక్షణ కారణం ఏంటంటే బెంగాల్ విభజన. అతివాద త్రయం వచ్చేసి లాల్ బాల్ పాల్ అండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే బెంగాల్ విభజన రద్దు చేయాలి, సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలి. బాల గంగాధర్ గురించి తెలుసుకుందాం. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటాడు. పూనాలోని చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సామాన్య ప్రజానికాన్ని ఉద్యమంలోకి తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమాలు అఖాడాలు స్థాపించాడు. అంటే వ్యాయామశాలను స్థాపించి యువకులలో దేశభక్తిని పెంపొందించాడు. 1893లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించాడు. 1895లో శివాజీ ఉత్సవాన్ని నిర్వహించాడు. అదేవిధంగా పత్రికలు తీసుకుంటే కేసరి పత్రిక, మహారాఠ పత్రిక. కేసరి అనేది మరాఠీ పత్రిక, మహారాఠ అనేది ఆంగ్ల పత్రిక. వాలెంటైన్ చిరోల్ అనే రచయిత తన గ్రంథం ఇండియన్ అన్రెస్ట్లో తిలక్ని భారత అశాంతి పితాన్ని పేర్కొనడం జరిగింది. తిలక్ 2 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. బర్మాలోని మాండలే జైలు. ఫస్ట్ సారి 1898లో 18 నెలలు, సెకండ్ సారి 1908లో 6 సంవత్సరాలు వంటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్.